అదే కొంచెం భయం ఉంటుంది కదా, భయం ఉంటుంది, బాధని ఎన్ని పక్కన పెడితే భయం ఉంటుంది కదా అసలు. అమ్మో ఇంక ఉనికి చాటుకోలేమేమో వీళ్ళ కూటమితో మళ్ళీ రేపు 2029 వస్తే చేసే పరిస్థితి కూడా. ఈ రోజున అలా అనుకునేటట్టయితే నాకు తెలుసుండగా మీరు బాగా రికార్డ్స్ టీవీలో కానీ వీడియోలు కానీ ఏదైనా చూసుకోండి, 2019 ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా మా రాజమండ్రిలో బహుశా 2022లోనో ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు కండక్ట్ చేసేంతవరకు కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త రోడ్డు మీద రాలే. కానీ ఈ రోజున 11 స్థానాలని చెప్తున్నటువంటి వ్యక్తులందరూ గమనించాల్సింది ఏంటంటే, మేము ఓడిపోయినా ఎవరు పారిపోకుండా గట్టిగా నిలదొక్కుని ఈ సంవత్సరంలో దగ్గరగా నెలకు ఒక కార్యక్రమం చొప్పున రోడ్డెక్కి పనిచేస్తూ ఉన్నారు. వైసీపీ కార్యకర్తలందరూ కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఎవ్వరు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా వచ్చి ముందు నుంచుంటున్నారు.